ఎమ్మెల్యేలని రీకాల్ చేయాలి, ఆ హక్కును ప్రజలకు కల్పించాలి, విధులు నిర్వర్తించిన వాళ్ళకి వేతనాలకు కోత పెట్టాలి. చట్టసభల సభాపతుల 86వ అఖిల భారత మహాసభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అదే సందర్భంలో హామీలు ఇచ్చి విస్మరించిన వాళ్ళని కూడా రీకాల్ చేసే అధికారం కావాలని ప్రజలు కోరుతున్నారు. ఒక మాట చెప్పాక మాట అమలు చేయడానికి ప్రభుత్వం తప్పించి, ఎన్నికల ముందు 100 హామీలు ఇస్తాం, ఆ తర్వాత ఆచరణ మాత్రం చేయమనేటటువంటి ప్రభుత్వాన్ని రీకాల్ చేసే అధికారం కూడా కావాలి. అప్పుడు బాగుంటుంది. లేకపోతే ఐసు ముక్క అడుగుతున్నాం, అది కూడా ఖనిజాల కోసం కాదు, రక్షణకే బలప్రయోగం చేయం, గ్రీన్లాండ్ విషయంలో నాటో అంగీకరించాల్సిందే. దావోస్ సదస్సులో ట్రంప్ అమెరికా భద్రత కోసం గ్రీన్లాండ్ యాజమాన్య హక్కుతో సహా తీసుకోవాలనుకుంటామని, దానికి బలప్రయోగం మాత్రం చేయబోమని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. డెన్మార్క్ నుంచి దీన్ని తాము తీసుకునేందుకు నాటో అనుమతించాలని, విస్తరణవాదాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయరాదని తేల్చి చెప్పారు. రెండో విడత అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా శ్వేత సౌధంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ తర్వాత దావోస్కు పేరుమై ప్రపంచ ఆర్థిక వేదికను ఉద్దేశించి ప్రత్యేకంగా ప్రసంగించారు. అది 70 నిమిషాల సేపు కొనసాగింది. 2 చోట్ల గ్రీన్లాండ్ అంశం ప్రస్తావనకు వచ్చింది. నాటోను చాలా ఆనందింపజేసేలా తాము కూడా ఎంతో సంతోషపడే వ్యవహారాన్ని కొలికి తీసుకొద్దామని ఆయన అన్నారు. ప్రపంచాన్ని రక్షించుకునేందుకు మేము ఒక ఐస్ మొక్కను అడుగుతాం, నాటో వాళ్ళు దాన్ని వదిలిపెట్టరట. వాళ్ళు సరేనంటే మేము ఎంతో సంతోషిస్తాం, ఒకవేళ వాళ్ళు నో చెప్తే మేము దాన్ని గుర్తుపెట్టుకుంటాం. బలాన్ని ప్రయోగించింది మాకు ఏది దొరకపోవచ్చు, అలా చేస్తే మమ్మల్ని ఎవరూ ఆపలేరు, కానీ నేను అది చెయ్యను. సరేనా? గ్రీన్లాండ్ అంటే భూమి కాదు, అదొక భారీ మంచు మొక్క. అమెరికా, చైనా, రష్యా మధ్య ఉండటం వల్ల వ్యూహాత్మక మాకు అది ఎంతో కీలకం, అంతేగాని ఆ మంచు కింద భారీగా ఉన్న అరుదైన ఖనిజాల కోసం కాదు అని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఇప్పుడు ఆ లెక్కనైతే రష్యాకి ఉక్రెయిన్ కూడా అట్లాంటిదే, భారతదేశానికి పిఓకే కూడా అట్లాంటిదే, చైనాకి ఆ పక్కన ఉన్నటువంటి టిబెట్ కూడా, అది పేరేంటది, తైవాన్ కూడా అట్లాంటిదే. నువ్వు ఎట్లా ఆక్రమించుకుంటా అంటే రేపు పొద్దున మిగతా వాళ్ళు కూడా ఆక్రమించుకోవచ్చు కదా. ఇంకా మేము కాశ్మీర్ అంటున్నాం, కాశ్మీర్ కాదు, అప్పుడు కరాచీ దాకా ఆక్రమించుకోవాలి, ఖైబర్ పఖ్తూన్ఖా దాకా ఆక్రమించుకోవాలి, కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవాలి. ఎందుకు? మాది తీసుకున్నారు కాబట్టి. మరి దానికి కూడా అంగీకరిస్తావా? పెద్దోడు తప్పు చేశాడంటే ప్రపంచం అంతా తప్పు చేస్తుంది. పెద్దోడు అరాచకం చేస్తే ఇంకా అడిగే హక్కు ఇంకెవడికి లేదు, అంటానికి లేదు, అందరికీ అడిగే హక్కు వస్తుంది. ఎవడికాడు ఏ ముక్క దొరికితే అది పట్టుకుపోతాడు. పెద్దన్న పాత్రలో ఉన్నప్పుడు బాధ్యత ఎక్కువ ఉండాలి, అది ఇక్కడ మిస్ అవుతుంది. లేకపోతే ఇక్కడ